నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, మోటోరోలా G04 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకుండా లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి కంపల్సరీ. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు బై, మోటోరోలా వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ వాళ్ళకే అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ కోసం. ఫస్ట్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 7,999 రూపాయలు ఉందన్నమాట బై, నార్మల్ ప్రైస్. ఫస్ట్ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్కి 4 కలర్ వేరియంట్స్తో పాటు వస్తుంది. ఫస్ట్ సన్ రైజ్ ఆరెంజ్ కలర్ ఉంది, తర్వాత సాటిన్ బ్లూ కలర్తో పాటు కూడా ఒక కలర్ వస్తుంది, తర్వాత కాన్కర్డ్ బ్లాక్ కలర్ అని ఇంకోటి వస్తుంది, అండ్ లాస్ట్లో చూసుకుంటే మాత్రం సీ గ్రీన్ కలర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 8,000కి వస్తుంది. తర్వాత 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 7,000కి వస్తుంది అనమాట. సో 1000 రూపీస్ గ్యాప్ ఉంది. సో ఎవరైతే బడ్జెట్లో చూస్తారో 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్తో కూడా వెళ్ళొచ్చు. కంపల్సరీ 8GB వేరియంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఇంకా 1000 రూపాయలు మిగిలిపోతాయి. బేసిక్ యూజర్కి అయితే సరిపోతుంది, మీ డే టు డే టాస్క్లకి కానీ బేసిక్ వర్క్లకి కానీ సరిపోతుంది. ఇక్కడ జనరల్ ఓవర్వ్యూ చూసే ముందు ఇక్కడ హైలైట్స్కి వెళ్ళిపోదాం బై. సో హైలైట్స్లో ఏంటంటే 4 కలర్లు వస్తున్నాయని, స్టైలిష్ కొంచెం 4-5 కెమెరాలు అంటకంటే కంటే ఒకటే 16 మెగాపిక్సెల్ ఏ కెమెరా ఇచ్చేసారు ఒకటేసారి, అండ్ పెద్ద డిస్ప్లే వస్తుంది, డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది, మంచి పిక్చర్స్ క్వాలిటీ కూడా వస్తున్నాయి చూపించారు. ఆక్టోకోర్ ప్రాసెసర్, బెటర్ పర్ఫార్మెన్స్, IP50 వాటర్ రెపలెంట్ డిజైన్, అండ్ ఇక్కడ క్లీన్ స్టాక్, క్లోజ్ టు స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ అనేసి అయితే అఫీషియల్గా ఇక్కడ మెన్షన్ కూడా చేసినాం అన్నమాట. అంతే కూడా బాగుంది. ప్రైస్ ఎంత అని అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో ప్రైస్ చూసిరు. సో వేరే వెబ్సైట్లో ఏమైనా ఉందా అంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ అదే ప్రైస్ అవైలబుల్ ఉంది. ఇక్కడ మీకు బేస్ వేరియంట్ వచ్చేసరికి అయితే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 7,000 ఉంది. అండ్ ఇక్కడ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మీకు సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీస్ అని చెప్పి 29 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. ఇక్కడ మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 8,000, ఇక్కడ కూడా 29 రూపీస్ ప్యాకేజింగ్ ఫీజు అయితే తీసుకుంటారు. సో నా అడ్వైస్ ఏంటంటే సింపుల్గా 4GB ర్యామ్ వేరియంట్కి వెళ్ళిపోయి బేసిక్ డే టు డే టాస్క్లకు అన్నిటికీ కూడా బాగుంటుంది. హయ్యర్ ర్యామ్ తీసుకుని హయ్యర్ స్టోరేజ్ తీసుకుని పెద్దగా డిఫరెన్స్ కాకపోవచ్చు. ఇంకా ప్రాసెసర్ వచ్చేసరికి ఏముందంటే మనకి యూనిఎస్ఓసి వాళ్ళది T606 ప్రాసెసర్తో పాటు వస్తుంది కాబట్టి కొంచెం ఓల్డ్ ప్రాసెసరు. బేసిక్ టాస్క్లకు రన్ అయితే కానీ కొంచెం హెవీ టాస్క్ కాగానే కొంచెం ల్యాగ్ అయితే హీట్ అయితే ఇష్యూస్ వస్తుంటాయి అన్నమాట. అది ఒక డ్రాబ్యాక్ అనమాట. ఇక్కడ పోర్ట్ చూసుకుంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ రాకెట్స్ ఉన్నాయి. దానికి ఆపోజిట్ సైడ్లో వచ్చేసరికి అయితేనేమో మీకు సిమ్ స్లాట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట స్మార్ట్ ఫోన్. అండ్ ఇక్కడ డాల్బీ అట్మాస్ బ్రాండింగ్ వస్తుంది, అండ్ 3.5 జాక్తో పాటు వస్తుంది. కింద చూసుకుంటే మైక్, టైప్-C పోర్ట్, డౌన్వర్డ్ స్పీకర్స్ అన్నీ కూడా బాగున్నాయి. అరే అన్న అన్నీ బాగున్నాయి కానీ డ్రాబ్యాక్ ఏందన్న అంటే సింపుల్గా అదే చెప్తున్నా కదా, ప్రాసెసర్ ప్రాబ్లం అనమాట. కొంచెం ప్రాసెసర్ కూడా కొంచెం ఒక డ్రాబ్యాక్ ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లోనే స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ క్లియర్ కట్గా నీట్గా మెన్షన్ చేసేది ఏంటంటే నో ఓఎస్ అప్గ్రేడ్స్ అనేసి. సో ఓఎస్ అప్గ్రేడ్స్ ఏమి ఉండవు, 2 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు రిలీజ్ చేస్తామనేసి అయితే ఇక్కడ అఫీషియల్గా మెన్షన్ చేసిరన్నమాట. బై డిఫాల్ట్గా ఇది Android 14తో పాటు వస్తుంది, దాని తప్పించి ఇంకేం లేదనేసి అయితే మనం ఇక్కడ మెన్షన్ కూడా చేసిరు. ఇక్కడ బ్యాటరీ కూడా మెన్షన్ చేసి 5000 mAh బ్యాటరీ విత్ 15 watts ఛార్జింగ్తో పాటు వస్తుందనేసి అయితే అఫీషియల్గా మెన్షన్ కూడా చేసాము. సో ఓవరాల్గా తీసుకోవచ్చానా అంటే ఎస్, ఇది 7,000కి వస్తుంది అంటే తీసుకోండి. హయ్యర్ వేరియంట్కి వెళ్ళకండి అనేసి అయితే అందుకే నేను అడ్వైజ్ చేస్తున్నా. 8GB ర్యామ్ వేరియంట్ కంటే కూడా 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ 7,000కి వస్తుంది. మీకు ఇక్కడ 1,000 రూపీస్ ఆన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఆఫర్స్ మన వాళ్ళు ప్రొవైడ్ చేసారు. 1,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో 1,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుందంటే ఇంకా మీకు ఇది 6,000కి వస్తున్నట్టు. సో 6,000 లోపల మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నా అడ్వైజ్ అయితే ఆఫర్ యూజ్ చేసి పర్చేజ్ చేసుకోండి, లేదంటే ఇట్లా ఏదైనా సేల్ వచ్చినప్పుడు తీసుకోండి, ఇది బాగుంటుంది. అలా ఇది ఎవరికన్నా అంటే బై ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికంటే కొత్తగా ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవాలనుకుంటారా అంటే కొత్తగా ఎవరు ఉంటారా అంటే లైక్ టీనేజర్స్, లేకపోతే స్కూల్స్ నుంచి కాలేజెస్కి షిఫ్ట్ అవుతున్న వాళ్ళు, అండ్ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ అవసరం ఉండదు. లైక్ యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఫొటోస్కి, కాల్స్కి, వాటికి ఒక బడ్జెట్లో 6,000 7,000 లోపల కావాలంటే ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్ అనమాట. అండ్ ఇంకోటి ఫైనల్గా ఇంకో పాయింట్ ఏంటంటే
కొంతమందికి ఒక మెయిన్ ఫోన్ ఉంటుంది, తర్వాత ఇంకొకటి సెకండరీ ఫోన్ ఉంటుంది వ్యాపారాలకు లేకపోతే ట్రాన్సాక్షన్ వీటికి. ఇది అట్లా సెకండరీ ఫోన్ లాగా కూడా పనిచేస్తుంది అన్నమాట. సో ఇది నా అడ్వైజ్ అనమాట బై, అండ్ నా రికమెండేషన్. తీసుకోవాలి బై, తీసుకోవచ్చు, బడ్జెట్లో వస్తుంది కాబట్టి. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. ఏమైనా క్లారిఫికేషన్ అర్థం కాలేదంటే మ్యాక్సిమం విత్ ఇన్ మధ్యలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. వీడియోకి ఇంత బై, నెక్స్ట్ వేళ కలుసుకుందాం. సో మీరైతే చూసారు, నా ఒపీనియన్ కూడా చెప్పేసిన. ఓవరాల్గా ప్రాసెసర్ ఒక్కటి డిసప్పాయింట్మెంట్ తప్పించి మిగతా అంతా కూడా స్మార్ట్ ఫోన్ యూఐ పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగానే ఉంది. ఓల్డ్ ప్రాసెసర్ అదొకటి డ్రాబ్యాక్ అనమాట బై. ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి బడ్జెట్లో మోటోరోలా నుంచి పర్లేదు ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది. నా అడ్వైస్ 4GB ర్యామ్ వేరియట్కి వెళ్ళమనేసి నేను అడ్వైజ్ చేస్తాను. బెటర్ 4GB ర్యామ్ అయితే వాల్యూ ఫర్ మనీ ఉంటే మధ్యలో ఉంటాము అనేసి అయితే నేను అనుకుంటున్నా బై. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్, డౌట్స్ కోసం కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసి వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.